హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ క్లీనింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. రెగ్యులర్ కుకింగ్ వ్లాగ్స్ కంటే కూడా నాకు ఎక్కువగా ఇష్టపడేది వచ్చేసి క్లీనింగ్ అండి. ఎందుకంటే ఇల్లు ఎంత క్లీన్గా ఉంటే మన మైండ్ అంత పీస్ఫుల్గా, మనం అంత హ్యాపీగా ఉంటాము అండ్ మనం అంత ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఎందుకంటే బూజులు వేలాడుకుంటూ దుమ్ము ధూళితో ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి. సో ఈరోజు వ్లాగ్లో నేను నా కిచెన్, వెజిటేబుల్ ర్యాక్ అండ్ అలాగే ఫ్రిడ్జ్ ఈ రెండు కూడా క్లీన్ చేసుకున్నాను. పర్సనల్గా నాకు నా వీడియోస్ కాకపోయినా వేరేవైనా సరే నాకు క్లీనింగ్ వీడియోస్ చూడడానికి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఒక మురికిగా సరిగ్గా ఆర్గనైజ్డ్గా లేని వాటిని అన్నిటినీ కష్టపడి సర్దుకున్న తర్వాత ఒక మంచి క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ వే చూసినప్పుడు చాలా చాలా హాయిగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది ఏ దేశం ఆడవాళ్ళైనా నేను అబ్జర్వ్ చేసిన వరకు ప్రతి ఒక్కళ్ళు పెట్టే ఎఫర్ట్ అయితే సేమే ఉంటుందండి. ఇప్పటికి టైం 8:10 అయింది, అంటే డిన్నర్ అయితే అయిపోయింది. ఈరోజు చపాతీ చేశాను. తేజు కూడా ఇవాళ ఏదో సమ్ ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వస్తే కూర్చున్నారు. సో మాతో పాటే ఆ బాబుకు కూడా మేము చపాతీలు చేసేసాము, అయిపోయింది. పిల్లలు ఇద్దరు తిన్న తర్వాత వాళ్ళు హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలనుకుంటున్నాను, కానీ అది మనకంత అడ్డు అవసరం అనేది లేనప్పుడు తొందరగా ఆ పని మీదకి మనకి చేయాలని మనసు వెళ్ళదు. కాకపోతే ఈరోజు ఒక రీజన్ ఈ రెండు స్టార్ట్ చేయడానికి ఏది వచ్చిందంటే, కూరగాయలు, వెజిటేబుల్స్ తీసుకొచ్చారు. అవి ఫ్రిడ్జ్లో నేను కొన్ని పెడతాను, ఉల్లిపాయలు అలాంటివి వెజిటేబుల్ ర్యాక్లో వేస్తాను. కానీ మొన్న మన జనవరిలో చాలా రోజులు హైదరాబాద్లో వెళ్ళి వచ్చినప్పుడు కింద ఉన్న ఉల్లిపాయల్లో కొన్ని మొలకలు వచ్చేసి కొన్ని పాడైపోయి, అందులోనూ ఒక పక్కకి పెట్టి ఉంచితే ఎప్పుడైనా ఏదైనా ఒక ర్యాక్ లాంటిది కొంచెం దుమ్ము అన్నీ పేరుకుపోతూ ఉంటాయి. సో ఆ కూరగాయలు దాంట్లో పెట్టే ముందు ఒక్కసారి తుడిచి పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక వెజిటేబుల్ ర్యాక్ అయితే తీసేస్తాను. దీంట్లో మెయిన్గా డైనింగ్ టేబుల్ మీద వాడంగా తీసేసిన షీట్స్ అనేవి పాతబడిపోయినవి, మనకి మామూలుగా డిస్ప్లే పర్పస్ బాగుండవు, కానీ ఇలా ఏదైనా అడుగును మందంగా వేసుకోవడానికి, స్టిఫ్గా ఉండడానికి అవి బాగుంటాయి. కాబట్టి వాటిని పడేయకుండా నేను ఉంచుకుంటాను. పైన ఏదైతే ఒకటి ఉంది, మిగిలినవన్నీ కూడా ప్లాస్టిక్ ఎక్కువ రోజులు ఉండదు కదండి, విరిగిపోతుంది కదా. సో అవి తీసేసాను. ఒకటి మాత్రం ఉంటే ఆ కలర్ఫుల్గా ఉందని చెప్పి టమాటాలు వేసిన షెల్ఫ్లో ఉంచాను. ఒక్కొక్క షెల్ఫ్ క్లీన్ చేసుకునేటప్పుడు దాని కింద పడే దుమ్ము పడకుండా మళ్ళీ అదే కవర్ పెట్టుకుంటూ తీసేస్తాను. అండ్ మనం కొన్ని రకాల డ్రెస్సులు అలాంటివి షాపింగ్ చేసినప్పుడు వెడల్పుగా వచ్చే కవర్స్ ఉంటాయి, అవి కూడా మామూలు అయితే పడేస్తాను, కానీ అలాంటివి ట్రాన్స్పరెంట్ కవర్లు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అవి పొటాటోస్ అయినా టమాటాలైనా ఈ రెండు ఏంటంటే మంచిగా ఉంటాయి, కానీ నేను వీటిని ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని కుళ్ళిపోయి ఆ నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. మనం పేపర్ పెట్టినా కూడా అది నానిపోయి మళ్ళీ కింద ఏదైతే ఉందో ఆ వస్తువుల మీద పడి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ప్లాస్టిక్ కవర్ అనుకోండి, ఒకవేళ అది కుళ్ళిపోయినా పాడైనా అక్కడంతా నీళ్ళలాగా అంటినా కూడా కింద ఉన్న వస్తువుల మీద పడదు, అవి డ్యామేజ్ అవ్వవు. కాబట్టి మెయిన్గా నీట్గా ఉన్న కవర్లను మాత్రం పడేయకుండా, అవి కొంచెం మరకలైనా కూడా మనం కొంచెం డిష్ లిక్విడ్ వేసుకుని ట్యాప్ కింద కడిగేసామనుకోండి, అవన్నీ పోయి చక్కగా నీట్గా ఉంటాయి. మనం పెట్టుకున్న వస్తువులు కూడా ఒకటి డ్యామేజ్ అయితే ఇంకొకటి పాడు చేసే అవకాశం ఉండదు. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉన్నవి నాకు ఇష్టం. అంటే మన ఏదైతే పెట్టామో ఆ వెజిటేబుల్ ర్యాక్ ఎలా ఉందో అదే కలర్లో ఉంటాయి, రంగులుగా కనిపించదు అనమాట. సో సేమ్ వస్తువే కనిపిస్తుంది కాబట్టి వాటిని మాత్రం పడేయకుండా ఆ కవర్లని రీయూజ్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఫైనల్గా అయితే ఆ కింద గలీజ్గా ఉన్న ఉల్లిపాయల కోసం మళ్ళీ తెచ్చినవి అందులో వేయకుండా మొత్తం ర్యాక్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్లో దోసకాయ అలాంటిది రేపు ఎల్లుండి అట్లా వండేస్తాము, ఒకటి పప్పులో వేసినా ఒకటి చట్నీ చేసిన అట్లా అనుకున్న వాటిని మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకుండానే బయటే ఉంచుతాను. కొంచెం బెండకాయలు, క్యారెట్, ములక్కాయ ఇలాంటివి వేడి వాతావరణం తగలంగానే పాడవుతాయి అని అనుకునే వాటి కోసం మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మోస్ట్లీ ఎంత తక్కువ ఫ్రిడ్జ్లో పెడితే అంత మంచిది అంటారు. అందుకని ఆ పాయింట్ని బేస్ చేసుకొని ఎన్ని నేను బయటే ఉంచి వాడేసుకోగలను అన్నీ చేస్తూ ఉంటాను. మరీ హెవీగా కూడా తీసుకురాను, ఎందుకంటే ప్రతిరోజు నా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటారు కాబట్టి అవసరమైనవి తెప్పించుకుంటాను. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే ప్రతిరోజు మనం వాళ్ళని అడిగినప్పుడు కొన్ని వస్తువులు టైంకి వాళ్ళు తెచ్చి ఇవ్వలేకపోతారు, కానీ అడ్వాన్స్గా తెచ్చి మనం ఉంచుకుంటే చేతి కింద హ్యాండీగా మనకు కావాలనగానే దొరుకుతాయి. కాకపోతే ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పడేదానికి ఎప్పుడు తెచ్చి అలా స్టాక్ చేసుకోవడం ఎందుకని ఫ్రిడ్జ్ కెపాసిటీ ఉన్నా కూడా నేనైతే ఎక్కువ తీసుకురానండి. ఆ మెయిన్గా
రుబ్బుకున్న పిండ్లు, పాలు, పెరుగులు వీటికే వాడుతుంటాను ఆ ఫ్రిడ్జ్‌ని. సో, మొత్తానికైతే అప్పుడెప్పుడో మీకు చూయించాను కదా! ఇవి ఏమంటారు ఆ కవర్సు, వెజిటబుల్స్ పెట్టాను చూడండి జిప్‌లాక్ కవర్స్. సో, అవి తెచ్చాను. వాటిలో 1, 2 ఆ జిప్ అనేది ఫెయిల్ అయింది కానీ మిగిలినవి బానే ఉన్నాయి. ఏ కవర్స్ అయినా కూడా అందులో చెమ్మ అనేది వచ్చేస్తది కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే టిష్యూ పేపర్ చుట్టి ఉంచుకుంటే ఏ కవర్లో పెట్టినా అవి లోపల పెట్టిన కూరగాయలు పాడవకుండా ఉంటాయి. నేను హార్డ్లీ 3-4 డేస్ లోపల వాడేస్తాను కాబట్టి డైరెక్ట్‌గా కవర్‌లోనే పెట్టి సర్దేసి కౌంటర్ అంతా కూడా నీట్‌గా తుడిచేశాను. సో, మొత్తానికి వెజిటబుల్ ర్యాక్ అయిపోయింది. ఇంకా ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీనింగ్ చేయడం మొదలుపెడితే చిన్న చిన్న వస్తువులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా సమయం తీసుకున్నట్టు ఉంటది. సో, అందుకని ఇంకా ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే నేను ఇంకా షూటింగ్ ఆపేసి పక్కన పెట్టి మొత్తానికి నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. ఆ పని అంతా కూడా అయిపోయింది. ఇగో రిలాక్స్ అవుతున్నాననమాట. అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా ఏం చేశానంటే ఆ కవరు తుడుస్తూ ఉంటే అది క్లాత్ లాగా మురికిని పీల్చేసుకొని పోవట్లేదు. అండ్ నేను పెట్టిన మ్యాట్స్ ఏమైపోయినాయి అంటే తెల్ల తెల్ల మచ్చలుగా వచ్చి పాతగా అయిపోయినాయి. సో, ప్రతిరోజు వాడే దగ్గర అలా మాసిపోయినట్టుగా మరకలుగా చిల్లులు పడి అలాంటివి చూడాలంటే చిరాకుగుంది. హాల్లోకి రాంగానే ఆ మురికిగా ఉన్న డైనింగ్ టేబుల్ క్లాత్ అసలు రీసెంట్‌గా తీసుకున్నానండి. ఈ ఇంట్లోకి వచ్చినప్పటికున్న కవర్ తీసేసి అదే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాను. కానీ అవి టేబుల్ క్లాత్ బానే ఉంది కానీ చిన్న చిన్న రంధ్రాలు పడిపోయి ఆ మురికి అనేది పోకుండా బాలేదు. నాకు నచ్చలేదు. సో, ప్రతిరోజు ఆ చిల్లులుగా ఉన్నది చూడ్డానికి ఇబ్బందిగా అనిపించి మొత్తానికి అసలు ఆ డైనింగ్ టేబుల్ కవర్ తీసేసాను. అండ్ దాని మీదవి అసలు కొత్తలో కొన్నప్పుడు ఎంత బాగున్నాయండి ఆ షీట్స్ అనేవి. అయ్యేమైనాయో అవి కూడా ఫేడ్ అయిపోయినట్టుగా అయిపోతే ఎప్పుడో అమెజాన్‌లోనే ఇప్పుడు వేసాను చూసారా ఈ మ్యాట్స్ ఇవి తెప్పించి పక్కన పెట్టుకున్నాను. అంటే ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు అవి బాగోదు కదా! మరి అంత ఫేడ్ అయిపోయినాయి. ఇవి వాడొచ్చని ముందు చూపుగా తెచ్చి ఉంచుకున్నాను. ఇంకా మొత్తానికైతే పాత వాటిని తీసేసి ఈ కొత్తవి రీప్లేస్ చేసి పెట్టుకున్నాను. ఓవల్ షేప్ దొరుకుతాయేమో చూసాను కానీ ఓవల్ షేప్‌లో నాకు డిజైన్స్ నచ్చలేదు. ఈ పలకగా ఉన్నవేంటంటే ఓవల్ షేప్ డైనింగ్ టేబుల్ మీదకి సూట్ అవ్వవు. మనకి సర్కిల్‌గా, ఓవల్‌గా అంటే గుడ్డ ఆకారంలో ఉన్నవైతే చక్కగా ఈ ప్లేస్ కూడా సరిపోతుంది. ఇవేంటంటే ఒక సైడ్‌కి జరిగి ఎక్కువ వచ్చేస్తాయన్నమాట. ట్రై చేశాను కానీ నాకు డిజైన్స్ నచ్చలేదు. ఓన్లీ ఇట్లా ఈ రెక్టాంగిల్‌గా ఉన్నవే మనకి డిజైన్‌లు బాగున్నాయి. ఇంకా కాంప్రమైజ్ అయిపోయి వీటిలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా మీతోటి అంటే వెజిటబుల్ ర్యాక్ క్లీన్ చేశాక ఇంకా వీడియో షూటింగ్ ఆపేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా టాప్ టు బాటమ్ మొత్తం అంతా పైన లోపల అన్నీ కూడా క్లీన్ చేసేసాను. మొన్న ఈ హైదరాబాద్ వెళ్ళినప్పుడు చేసిన మిస్టేక్ ఏంటంటే అతి జాగ్రత్త అంటారు చూడండి. అన్నీ చేసేసి మనం ఉండం కదా, ఎందుకు పవర్ ఏదన్నా మళ్ళీ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా ఏ ఇబ్బంది ఉండదని చెప్పేసి లాస్ట్ మినిట్లో మెయిన్ ఆఫ్ చేసి బయటకొచ్చి కార్లో బయలుదేరే ముందు మా వారితో ఏదో ఘనకార్యం చేసినట్టుగా చెప్తే, "నువ్వు మెయిన్ ఆపేస్తే మరి ఫ్రిడ్జ్‌కి కరెంట్ ఉండదు కదా! మరి ఫ్రిడ్జ్‌లో వస్తువులు పాడవుతాయి కదా!" అన్నారు. అబ్బా! బయలుదేరిన పనికి దిగి మళ్ళీ వెనక్కి అంటే మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. త్వరగా వెళ్ళిపోవాలి లేట్ అవ్వకుండా అని చెప్పి కార్లో కదా ఎండ పడకుండా వెళ్ళిపోవచ్చని. ఈయన ఇంకా సరే కానీ వద్దులే అన్నారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నా ప్రాణం అంతా ఫ్రిడ్జ్‌లోనే ఉంది. కాకపోతే స్మెల్ వచ్చేసిందండి. ఎక్కువ వస్తువులేం డ్యామేజ్ కాలేదు. అన్నీ బానే ఉన్నాయి. ఆ కూలింగ్ కూడా మెయింటైన్ అయింది. మరి 2 డేస్‌కే వచ్చేసాం మేము. వెళ్ళాము వెంటనే వచ్చేసాం అనమాట సోమవారానికి. కాకపోతే స్మెల్ వచ్చేసి ఒకలాంటి విధమైన కంపు కొడతా ఉంది. ఇక ఆ రోజు నుంచి అనుకుంటున్నాను, ఇవి వస్తువులు బానే ఉన్నాయి కానీ ఈ కంపు భరించలేకపోతున్నాం అని చెప్పి మొత్తం తీసి ఈ రోజైతే ఫైనల్‌గా క్లీన్ చేసేసాను. సో, ఏదో ఒక కారణం ఉండాలి మన ఒళ్ళు వంగాలి అంటే. ఎక్కువ క్లీనింగ్ చేసుకుంటానే ఉంటానండి. కాకపోతే ఇప్పుడు కొంచెం బద్ధకం పెరిగిందనే చెప్పాలి. బికాస్ అంతకుముందు చేసేదాన్ని కంపేర్ టు ఇప్పుడు పోలిస్తే. ఇప్పుడు ఏమైపోయిందంటే పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు నాకు. ఇంట్లో ఎక్కువ నేను చేసే పనులకు కూడా నాకు ప్రతి పనికి కావాల్సిన గ్యాడ్జెట్స్ వచ్చేసరికి వాటితోటి నేను పనమ్మాయి లేకపోయినా కూడా అన్ని పనులు ఫటాఫట్ చేసేసుకుంటున్నాను. పని తొందరగా అయిపోతుంది. పిల్లలు కూడా పాప హాస్టల్‌లో ఉంది. తేజు కూడా టైంకి రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్ళిపోవడం. ఇంట్లో వంట కూడా పెద్ద ఎక్కువ ప్రెషర్ లేదు. ఎందుకంటే టైంకి అయిపోతుంది కదా! సో, చాలా రిలాక్స్డ్‌గా అనిపిస్తుందనమాట ఇప్పుడు. సో, పని ఎక్కువ లేదు. ఇక ప్రతిరోజు ఆ చేసిన వాక్యూమింగ్, ఆ చేసిన కౌంటర్ తుడవడమే. ఇదే ఏం చూపిస్తాం వ్లాగ్స్‌లో. మనం ఏదన్నా కొంచెం ఎక్కువగా కష్టపడేలాంటి వర్క్ చూపిస్తే కదా చూసే వాళ్ళకి మోటివేషన్ వస్తది. వాక్యూమ్ క్లీనర్‌తో రుద్దేసేసి, పైన కౌంటర్ తుడిచేసేసి, అయిపోయింది అంటే ఏముంటుంది అని అనిపించి నాకే నేను చేసే పని పెద్ద ఎక్కువ స్ట్రెస్‌గా అనిపించట్లేదు కాబట్టి షూట్ చేయాలా వద్దా అని చెప్పి చేయడమే ఆపేస్తున్నాను.
ఏమైనా వంటలు కొంచెం నాకు కొత్తగా అనిపించిన రెసిపీస్ ట్రై చేసినప్పుడు మాత్రం పోస్ట్ చేస్తున్నానండి. అంతకుముందు మీకు మ్యూసెల్లీ రెసిపీ చూపించాను కదా, మా పాపకు పంపించానని. అది కూడా చాలా బాగా హిట్ అయిందనమాట. నాకు తను కూడా చాలా ఇష్టపడింది. అండ్ ఆ రెసిపీ మన ఛానల్‌లో పోస్ట్ చేసినప్పుడు కంటే కూడా ఇప్పుడు వ్యూస్ బాగా వచ్చాయన్నమాట. ఏదన్నా ఒక కాన్సెప్టు అది హాస్టల్‌లో ఉండే వాళ్ళకా, వర్కింగ్ ఉమెన్‌కా, లేదంటే మనకి హెల్త్‌కి ఉపయోగపడేదా అనేవి కొంచెం నేను ఆలోచించి చేసినవి. అప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేసిన రెస్పాన్స్ లేకపోయినా కూడా ఓవర్ ద టైమ్ ఆ టాపిక్ కోసం వెతుక్కునే వాళ్ళు డెఫినెట్గా నా వీడియో చూస్తారు. అండ్ తర్వాత కూడా వ్యూస్ వస్తాయి. కాబట్టి ఈ మధ్య కొంచెం రొటీన్ వ్లాగ్స్ కంటే కూడా కాస్త భిన్నంగా ఉండే వీడియోస్ చేయాలని ఆలోచించి చేస్తున్నాను. మొన్న నట్ మిల్క్ మేకర్ కూడా చూపించానండి. అది మనము వేగన్ మిల్క్ అంటే పీనట్స్ పల్లీల నుంచి మిల్క్ తయారు చేయడము, క్యాష్యూస్ అంటే జీడిపప్పు నుంచి మిల్క్ చేయడం, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది పాలు సరిపడని వాళ్ళు అండ్ ఈ హెల్దీ డైట్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అవి హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఆ వీడియో చేశాను. పెద్ద వ్యూస్ ఏం లేవు, బట్ ఐఎమ్ డామ్ ష్యూర్ డెఫినెట్గా అది కూడా తర్వాత మంచి వ్యూస్ వస్తాయన్న నమ్మకం నాకుంది. సో మీతో బోలెడు విషయాలు షేర్ చేస్తూనే నేను మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి, అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎత్తిన దుమ్ము మళ్ళీ సామాన్ మీద పడకుండా ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట. చూసారా, క్లీనింగ్ చేయంగానే డస్టింగ్ అంతా చేసేసుకుంటే ఇల్లు ఎక్కువ ఇబ్బంది పడకుండా మనం తొందరగా పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నీట్గా అన్నీ సర్దేశాను, అయిపోయింది. ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. సో ఇక నుంచి రొటీన్ బ్లాగ్స్ కంటే కూడా కొంచెం హెల్దీ రెసిపీస్ అండ్ మనకి కొంచెం స్టోర్ చేసి ఉంచుకునే, అంటే ఉమెన్కి వర్కింగ్ వాళ్ళు రెగ్యులర్గా చేసుకోకుండా కొంచెం ఏమైనా చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఈజీగా ఉండేలాంటివి, ఇలాంటి కాన్సెప్ట్స్ చేయాలని ఆలోచించి ఆ ఐడియాస్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు మంచి మంచి యూస్ఫుల్ టాపిక్స్ వస్తాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నా వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 పావు తక్కువ 11 అవుతుంది. ఇంకా మా పిల్లలు ప్రాజెక్ట్ అయితే చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా నేనేం చెప్పానంటే వైండప్ చేయండిరా బాబు అని అంటే వైండప్ చేయట్లేదు. సో ఫైనల్గా మీకు నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసి చూపిస్తాను. బట్ కంపేర్ టు ఫారెన్ బ్లాగ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉండేవాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు చూడండి, అంత ఫ్యాన్సీగా అయితే నేను చూపించలేను. ఎందుకంటే నేను పెట్టే గిన్నెలు డబ్బాలే ఉంటాయి, వేరే ఏవో పెట్టేసి దాన్ని ఫ్రిడ్జ్ని అందంగా అయితే చూపించలేను. సో నేను ఏవేవి సర్దుకున్నానో వాటిని కాస్త శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకుంటే నాకు 100% హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే చక్కగా క్లీన్గా ఉన్నవి, ఆ క్లీనింగ్నెస్ చూస్తేనే నాకు పరమ సంతోషం వచ్చేస్తుంది. అండ్ ఇంకా అవంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ అయ్యే వరకు కూర్చున్నాను. ఆల్మోస్ట్ 11:30 అయింది. ఇదిగో ఇలా చేసేసి ఇల్లంతా ఇంత గందరగోళం చేసేసి పిల్లలకి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పడుకున్నాక ఇవ్వండి 11:10 అవుతుంది టైము. ఇంక ఇప్పటికీ నేను వైండప్ చేసేసి అది కూడా వెంబడి పడి చాలరా బాబు ఇక నేను పడుకోవాలి అలసిపోయాను బ్రతిమలాడితే అప్పటికి అవి వదిలేసి వెళ్ళిపోయి పడుకున్నారు. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా రొటీన్గా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. సో నెక్స్ట్ నుంచి కూడా మీకు మంచి వీడియోస్ తోటి మంచి మంచి కాన్సెప్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా ఫాలో చేయండి. అండ్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. మన వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి